హేమాద్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాద్ పంత్కు ఒక దృశ్యం కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరం నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాక కొంచెం బియ్యం ఎక్కువ పోయవలనని చెప్పాను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియచేశాను. షిరిడిలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాందరాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగాను. అందులకు హేమాద్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసించో నష్టం లేదన్నా. మధ్యాహ్న భోజనమకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నకు సర్వం సిద్ధమాయను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళం పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించుటకి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపపోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాద్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచ్చట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మౌ జావర్. ఆ 2 వడ్డన అంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయటకు సిద్ధంగా ఉండుట గమనించి హేమాద్ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచున్నారు కావున ఇదిగో ఈ వస్తువును తీసుకొనుము. ఆ తరువాత తీరుపడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లంచూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాద్ పంత్ కాగితం విప్పు చూచేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటం ఉండెను. అతడు మిగిల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగుర్పాటు చెందెను. అతడు వంగి పటంలో ఉన్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లు వచ్చనని అలీ మహమ్మద్ను అడిగాను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నయూ తర్వాత నీకు తెలియచేసేదను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని త్వరగా పొమ్మని అనను. హేమాద్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయాను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా ఒక చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాద్ పంత్కు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనను.